హలో గైస్. అభిషేక్ శర్మ ప్రస్తుతం ఈ పేరు భారత్ క్రికెట్లో గట్టిగా వినిపిస్తుంది భయ్యా. అయితే యువ బ్యాటర్ ఇంగ్లాండ్తో జరిగిన 5వ టీ20లో సంచలన ఇన్నింగ్స్ ఆడడమే ఇందుకు కారణం. ఇకపోతే ఇప్పటికే అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ మెంటర్గా ఉన్నారని మనందరికీ తెలిసిందే. ఇకపోతే కేవలం యువరాజ్ సింగ్ మాత్రమే కాకుండా బ్రెయిన్ లారా, అలాగే వివిఎస్ లక్ష్మణ్, ఇకపోతే శేఖర్ ధావన్, అలాగే చాలా మంది గొప్ప గొప్ప క్రికెటర్లు అయితే అభిషేక్ శర్మకు మెంటర్గా ఉన్నారు అనేది ప్రెజెంట్ గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజముంది, అంతేకాకుండా అభిషేక్ శర్మ సక్సెస్ వెనుకున్నది వీరేనా కాదా అనేది ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు అభిషేక్ శర్మ యొక్క ఆ ఇన్నింగ్స్ మీరు ఇప్పటికే చూసి ఉంటే మాత్రం మీకు ఆ ఇన్నింగ్స్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఈసారి ఎలా ఉండబోతుందో కూడా కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కేవలం అంటే కేవలం 37 బంతుల్లోని సెంచరీ సాధించిన ఈ కుర్రాడు ఏకంగా 13 సిక్స్లు బాధేశాడు. ఒకవైపు విధ్వంసం సృష్టిస్తూనే మరోవైపు వికెట్ కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇకపోతే 18వ ఓవర్ వరకు క్రీజ్లో నిలిచి జట్టుకు భారీ స్కోర్ సాధించి పెట్టాడు. యువ ఆటగాడి విజయం వెనక అతని మెంటర్ అలాగే భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అయితే కీలక పాత్ర పోషించారు. ఇంగ్లాండ్ తో సిరీస్ ప్రారంభానికి ముందు కూడా అభిషేక్ యువి మాట్లాడారు. 5 రోజుల పాటు అతనితో ఉండి శిక్షణ కూడా ఇచ్చారంట. ఈ విషయాన్ని అభిషేక్ తండ్రి రాజ్ కుమార్ శర్మ అయితే వెల్లడించారు. యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ సిరీస్ కు ముందు అభిషేక్ తో మాట్లాడారు. ఇకపోతే అభిషేక్ 5 రోజుల పాటు ఖాళీ సమయం దొరకడంతో అమృత్సర్ చేరుకున్నారు. అదే రోజు యువరాజ్ అతనికి ఫోన్ చేసి గురుగ్రామ్ కు రమ్మని చెప్పారంట. ఇకపోతే యువరాజ్ 5 రోజుల పాటు అభిషేక్ తోనే ఉండి శిక్షణ కూడా ఇచ్చారంట. అతన్ని మానసికంగా సిద్ధం చేసి ఆలోచన విధాన్ని మార్చేశారు. ఇకపోతే సుదీర్ఘ ఇన్నింగ్స్ ఎలా ఆడాలి, అలాగే ఇన్నింగ్స్ లు ఎలా నిర్మించాలో యువరాజ్ని అభిషేక్ అడిగి తెలుసుకున్నారట. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా శిక్షణ పొందాడు. యువి బృందం మొత్తం అభిషేక్ దృష్టి పెట్టింది. కొందరు జిమ్, మరికొందరు రన్నింగ్, ఇతర కార్యక్రమాలు అయితే పర్యవేశిస్తున్నారు. భారత మాజీ బ్యాటర్ శేఖర్ ధావన్ కూడా అభిషేక్ తో 5 రోజుల పాటు ఉండి మెలికలు నేర్పించాడు. తన అనుభవాల్ని అతనితో పంచుకున్నాడు. భారత పరిస్థితులు ఆడుతున్నప్పుడు బ్యాటింగ్ ఏ విధంగా ఉండాలో చెప్పాడు. అభిషేక్ చాలా అదృష్టవంతుడు. వివిధ సందర్భాల్లో రాహుల్ ద్రావిడ్, అలాగే వివిఎస్ లక్ష్మణ్, బ్రెయిన్ లారా వంటి గొప్ప దిగ్గజాల క్రికెటర్ వద్ద శిక్షణ పొందాడు. అభిషేక్ తో లారా రోజు మాట్లాడతారంట. ఏ పరిస్థితిలో ఎలా ఆడాలి, సుధీర్ ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలనే విషయాలను చెప్తూ ఉంటాడు అని అభిషేక్ తండ్రి అయితే రాజ్ కుమార్ తెలిపాడు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.